సార్ ప్లీజ్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఇక్కడ అందరికీ నమస్కారం. కాశీం గారికి నమస్కారం, మీకు నమస్కారం. మా మిత్రుడు చాలా దగ్గర ఆనంద్కి, మా రవి కదా, రవి గారికి, మా మిత్రుడు ఇక్కడ ఉన్న అందరికీ, మా డిజిటల్ గారు ఇక్కడ పెద్దవారు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇది నాకు అర్థమైనంత వరకు ఇది ఒక ప్రభుత్వానికి దాన్ని వ్యతిరేకించే ఒక రంగానికి మధ్యన ఉన్న గొడవ ఇది అని నాకు అర్థమవుతుంది. తర్వాత మనము రక్షణ ఎట్లా ఉండాలి, భద్రత రక్షణ అనేది మన ముందున్న ప్రశ్న. అయితే భద్రత ఏ విధంగా వస్తుంది? మీరు సంఘాలు అని కొన్ని చెప్పినారు, కొన్ని మీడియా కౌన్సిల్ అని చెప్తున్నారు, తర్వాత అసోసియేషన్స్ ఏదో ఉన్నాయి అవన్నీ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీ ముందున్నది మీరు ఎన్నడూ ఊహించని చట్టాల నుంచి వచ్చిన ప్రమాదాలకు మీకు తెలియదు. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. మీరు అదేమీ లేకుండా, ఆ చట్టాల గురించిన లెక్క అంచనా లేకుండా మీరు ఒక కమిటీ కావాలని, ఇంకేదో సంఘం కావాలని అని అడుగుతున్నారు. మీకు తెలియక అడుగుతున్నారు అంతే. ఎందుకు నేను మీకు ఏం మాట చెప్పదలుచుకున్నానంటే, మీకు ఐటీ యాక్ట్ అని ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. విన్నారో లేదో మీరు, నాకు తెలియదు. 2000 నుంచి మొదలైంది, 2008ని సవరణ చేశారు, తర్వాత 2020 మధ్యలో మార్చారు. తర్వాత డిజిటల్ అనే మాట మావాడు వాడుతున్నాడు. డిజిటల్ మీకు తెలుసో లేదో, డేటా చట్టం ఒకటి ఉంది. డేటా చట్టం అత్యంత భయానకమైన డేటా చట్టం ఉంది. ఈ డేటా చట్టం చదవకుండా, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చదవకుండా మీరు ఇంకా మిగతా విషయాల గురించి మంచి లొకేషన్స్ మనం మాట్లాడుకునే ఏమంటారు కొటేషన్స్ మనం మాట్లాడుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఈయన మా ఆనంద్ చాలా మంచి పాయింట్స్, 4-5 పాయింట్స్ చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ కేవలం ప్రభుత్వం చేతిలో ఉంది. ఇక్కడ మీరేమిటి చేసేది లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రభుత్వము ఏదైతే మన గురించి అన్యాయంగా మాట్లాడారు, ఇవాళ ఏమిటి ఆయన మహానుభావుడు ఏదో అన్నాడని, ఎట్లయితే అన్నాడని మీరు అనుకుంటున్నారో, వాళ్ళు చేసేవే వీళ్ళు ఈ పనులు కూడా అవే చేస్తున్నాయి. ఒకటి. ఇక ప్రభుత్వం అనేది మీరు అర్థం చేసుకున్న తర్వాత మీకు మీడియా ఎక్కడుంది అనేది వెతుక్కుంటే మీకు దొరికేది ఎక్కడ అంటే, నేను టోటల్లీ అగ్రీ విత్ యూ, డిజిటల్ మీడియాలోనే ఉంటుంది. మొత్తం మీడియా దేశమే మీడియా ఇదేంటంటే డిజిటల్ చేతిలో ఉంది. కానీ డిజిటల్ మీడియా చట్టం, డిజిటల్ డేటా చట్టం వాళ్ళ చేతిలో ఉంది. ఈ 2 చట్టాల కింద మీకు రకరకాల దాన్ని ఏమంటారు రూల్స్ ఉన్నాయండి, రెగ్యులేషన్స్ అండ్ యువర్ కరెక్ట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కొత్తగా చేసిండ్రు. అవి ఆ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద మీ చట్టాలు, మీరు ఆలోచించిన అధికారాలు, మీరు ఇంకేమేమో ఇక్కడ ఆలోచించిన విషయాలన్నీ మీ చేతిలో లేవవి అని మీకు చెప్పదలుచుకున్నాను. అట్లా అని మీరేదో ఇది బలహీనమైపోయి ఏదో చేయకుండా ఉండొద్దు అని నేను అనడంలే. కానీ ముందు మీకు చెప్తున్నాను, ప్రపంచ సమస్య ఏమిటో చెప్తున్నాను. ఒకటి. రెండోది, దాడి జరుగుతోంది కదా, రాసుకునే అదే మన
జర్నలిస్టుల మీద దాడి జరుగుతోంది కదా. ఆ జర్నలిస్టుల మీద ప్లస్ ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే వస్తున్నది. ఈ ఎక్స్ ఆర్ వై నాకు సంబంధం లేదు, అక్కడ ఇక్కడ అని కూడా నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీకు ముందున్న సమస్య ఏంటి చెప్పనా? మీకు చాలా సీరియస్ సమస్య ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధాని మరొక ముఖ్యమంత్రి మధ్య గొడవలు ఉన్నాయి. ఇక్కడ హై లెవెల్ గొడవలు జరుగుతున్నాయి. ఢిల్లీ లెక్కేసుకుంటే మాత్రం ఢిల్లీ ఈ రెండు గొడవల మధ్యలో అందరూ కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఏ కోర్టుకు వెళ్ళిపోతున్నారు? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు. ఆ ఇష్యూస్ నుంచి రక్షించేది ఎవరు? ఈ మామూలు నాలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళని రక్షించేవారు ఎవరు తెలియదు. తర్వాత ఈ డిజిటల్ చట్టం డిజిటల్ మీడియాలో నేను ఒక్క మాట చెప్తాను మీకు. ఈ ఇటీవల జరిగిన ఎన్నికలలో మీ డిజిటల్ మీడియా లేకపోతే ఇది ఏమనాలి, దీనికి ఒక ప్రతిపక్షం కూడా ఉండని పరిస్థితిలో ఉండేది. ఇవాళ ప్రతిపక్షంలో ఉంది. ఎందుకంటే ఒక డిజిటల్ మీడియా ఉండడం వల్ల. ఏదో మిమ్మల్ని ఏదో గొప్పలు చెప్పడానికి చెప్తలేను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే నేను ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. రాతి నాకు చదువుతాను, వింటాను, కానీ చెప్పే దగ్గరికి ఇబ్బందిగా ఉంది నాకు ఇంకా కొన్ని. అందుకే మనం క్షమించాలి మీరంతా. అయితే రాతి అనే ఇద్దరు ఒక్క వ్యక్తి ఎక్కడున్నాడు? ఆయన ఇండియాలో లేడు. ఎక్కడో ఉండి చాలా ధైర్యంగా ఉన్న విషయాలు బయటపెట్టి, ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది కూడా ఉంది, wire.v.in ఇటువంటివి ఉన్నాయి. అక్కడ రెండిట్లో నేను రాసిన చాలా సందర్భాల్లో, ఈ మధ్య కూడా రాసిన. మీ డిజిటల్ మీడియా వల్లనే మేము కూడా ఇవాళ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. నేను చెప్పదలుచుకున్న మాట చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు లేదు. ఇంతకుముందు నేను అన్ని పత్రికల్లో రచించిన మా మిత్రుడు చెప్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చి. అంతకుముందు నుంచి నేను కూడా రాస్తూ కానీ అవన్నీ మారిపోయి అప్పుడు ఏ చట్టాల చేతిలో ఉన్నాయంటే, ఇదిగో ఈ రెండు రకాల చట్టాల చేతిలో ఉన్నాయి. ఐటీ చట్టం, డేటా చట్టం. అయితే మనం ఆర్టీఐ ఉందని మీ అందరికీ తెలుసు కదా, జ్ఞాపకం ఉందా? ఆర్టీఐ అని ఒకటి ఉందని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా. అందులో కొన్నాళ్ళు నేను కూడా పనిచేసి వాళ్ళ యాక్ట్ మర్చిపోయాం, కానీ మీరు గుర్తున్నారు. ఆ విషయం ఇప్పుడు చెప్తాను మీకు, తర్వాత విషయం చెప్తాను. అయితే ఆ డేటా చట్టం ద్వారా ఆర్టీఐని సవరించారు, తెలుసా మీకు? డేటా చట్టం ద్వారా ఆర్టీఐ చట్టాన్ని తీసేశారు, ఆల్మోస్ట్ తీసేశారు. ఇంకా అది ఇంకేదైనా మీరు మీటింగ్లో పెట్టినప్పుడు నాకు శక్తి కూడా ఉంటే మాట్లాడే శక్తి నాకు ఉంటే నేను మాట్లాడతాను. కానీ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ మీరు అన్నారు ఇప్పుడు ఏమిటన్నారు, డిజిటల్ మీడియా అన్నారు కదా. డిజిటల్ మీడియాకి ఇంతకుముందు మా మిత్రులు మీరు మేడం గారు ఇంకా కొందరు ఒక ఫోర్త్ ఎస్టేట్ గురించి మాట్లాడారు కదా. ఫోర్త్ ఎస్టేట్, ఇప్పుడు 3 ఎస్టేట్స్ అంటే మీకు తెలుసు కదండి. 4th ఎస్టేట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లా ఉన్నారో, వాళ్ళు మహానుభావులు ఏ విధంగా ఉన్నారో మనవాడు చెప్పాడు, కొన్ని విషయాలు బ్రహ్మాండ విషయాలు చెప్పినాడు. అయితే ఈ 4th ఎస్టేట్ చేసే పనుల వల్ల, దారుణమైన పనుల వల్ల ఇప్పుడు 5th ఎస్టేట్ అవసరమైంది. ఆ 5th ఎస్టేట్ అంటే ఏమిటంటే, ఈ సోషల్ సంఘాలు సోషల్ సంఘాలు, సొసైటీ వాళ్ళు, జనం తరఫున వాళ్ళు 5th ఎస్టేట్ వాళ్ళు. ఇక్కడ మీకు కర్ణాటకని రక్షించింది వాళ్ళే. ఇవాళ ఈ
మళ్ళీ ఏమన్నాను, ప్రతిపక్షాన్ని రక్షించింది కూడా వాళ్ళే. అమెరికా నుంచి లేదా వేరే దేశాల నుంచి రాస్తున్న ఇటువంటి ధ్రువ్ రాతి లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడున్న న్యూస్ క్లిక్ లాంటి వాళ్ళు, తర్వాత వైర్ వాళ్ళు డిజిటల్ మీడియా ద్వారా ఈ దేశాన్ని రక్షిస్తున్నారు బ్రదర్, ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. మీరు అందులో కనుక మీరు ఏమంటారు, మీ యొక్క బలం దానికి మీరు ఇస్తేనే ఈ దేశం బాగుంటుంది. లేకపోతే మీరేమనుకుంటున్నారు, ఒక ఎన్నికలు జరిగినాయి, ఒక ఎన్నికల్లో ఓడిపోయినరు, మరొక అదే రోజుల్లో ఈ ఎన్నికలు జరిగినప్పుడు కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు కదా, ఇంకా అనుకుంటున్నారు అట్లా మనం ఓడిపోయాం అనుకుంటున్నారు కదా. ఐఎమ్ సారీ, ఐఎమ్ గోయింగ్ టు సే సంథింగ్ వెరీ సీరియస్ వర్డ్. ఇటు ప్రతిపక్షం అనడానికి కూడా నాకు నోటికి రావట్లేదు, నాకు ఇష్టం కావట్లేదు. ఎవరున్నారంటే ఇటు కొన్ని గెలిచి అధికారంలో గెలిచిన వాళ్ళు కొందరు, ఆ అధికారంతోనే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మరికొందరు ఉన్నారు. నేను వాళ్ళ గురించి ఒక్కరి గురించి మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరిని ఓడించాలి, ఎవరెవరు కలిసి ఓడించాలి అని ఆలోచిస్తున్నారు. కనుక మీ లెక్కలన్నీ పనికిరావు, మీ లెక్కలన్నీ మారిపోయినాయి బ్రదర్స్, అదే అర్థం చేసుకోండి. కనుక మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే, డిజిటల్ మీడియా ద్వారా మీరు నిజం చెప్పడానికి, నిజం అన్నారు కదా మీరంతా, ఎవరు మిత్రులు, మా మిత్రుడు అన్నాడు నిజం మాట్లాడాలి కదా. ఈ నిజం మాట్లాడడం, దానికి నియమాలు అని అంటున్నారు, తర్వాత భద్రత అంటున్నారు, తర్వాత ఇంకెక్కడో గుర్తింపు చట్టాలు, గుర్తింపు అంటున్నారు. ఎవరు గుర్తించేది, ఎవరు, ఏ ప్రభుత్వం, ఎక్కడి నుంచి వచ్చిన శక్తి నుంచి వస్తున్న వాళ్ళు మీకు ఏ విధమైన ఇవిస్తారు నాకు తెలియదు, నేను చెప్పలేను దాని గురించి. కనుక మళ్ళీ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు నిజంగా ఈ దేశాన్ని, ఈ దేశ ఏమిటి మాట్లాడే హక్కు మీరు రక్షించుకోదలుచుకుంటే మీరు మాట్లాడుతూనే ఉండాలి, ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నించే శక్తి మీరు బలం తెచ్చుకొని నిలబెడితే ఈ చట్టాలు ఉంటాయి, గుర్తింపు పుస్తకాలు ఉంటాయి, గుర్తింపు ఏముంటుంది, గుర్తింపు అవన్నీ తర్వాత వస్తాయి. కనుక ముందు మీరు రక్షించుకోవాల్సింది ఇది అని చెప్పాలి. ఇందులో ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. 3 క్రిమినల్ చట్టాలు కొత్తగా వచ్చినాయి. ఏదో నేను లాయర్ అనుకోనిగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది ప్రమాదకరమైన వ్యవహారాల గురించి చెప్తున్నా. ఈ 3 క్రిమినల్ చట్టాలలో 82% కరెక్ట్ చెప్పాను, 82% పాతది. బ్రిటిష్ చట్టాలు ఎంత, 82%, 83 ఇంకో లెక్కలో. ఇక మిగిలినవి ఏమిటి, సంస్కరణలు కావవి, మిగిలినవి కొత్త భయంకరమైన నేరాలు చట్టాలు తీసుకొచ్చి పెట్టారు, భయానకమైన చట్టాలు. అయితే ఇంతకుముందు మీకు చెప్పింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, డేటా యాక్ట్ని సవరించిన తర్వాత, ఆర్టీఐ పనికి రాకుండా పోయిన తర్వాత, ఈ 3 చట్టాలు మార్చిన తర్వాత ఇక మీరు మానవతా హక్కులు అవేవే ఉన్నాయి, ఇవేవే ఉన్నాయని అంటుంటే ఏం మాట్లాడాలి బ్రదర్, ఏం చెప్పను బ్రదర్ మీతో. కనుక మళ్ళీ నేను కంక్లూడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు మా శ్రీనివాస్ లాంటి వ్యక్తులు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, చాలా బాగా నాతో మాట్లాడించాడు. ఈయన ఎన్నో విషయాలు మాట్లాడించాడు, అవన్నీ నాకు గుర్తుదలుచుకోలేదు నేను. అటువంటి విషయాలన్నీ
మాట్లాడగలిగే శక్తులు ఉన్న వాళ్ళందరూ కొందరు 10 మందో 20 మందో కనపడుతున్నారు ఇక్కడ. సరే మీరుంటే కూడా చాలు నాకే అందరూ 100 మంది ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరంతా కలిసి నిలబడి మీ మాట్లాడే హక్కును రక్షించుకుంటే అన్నీ సక్రమంగా నడుస్తాయని మీకు చెప్పాలని అనుకుంటూ, కొంచెం ఎక్కువ చెప్పినట్టుగా అనిపించి ఇంకా ముగిద్దామని అనుకుంటాను. నాకు మధ్యలో కొంచెం ఇబ్బంది, ఇట్లా చెవులు మూసుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, కానీ ఎక్కువ ధ్వని నేను వినే శక్తిలో నేను లేను. బికాజ్ ఆఫ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, మెడికల్ ప్రాబ్లమ్స్, నాట్ యువర్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్. సో ఐ ఎక్స్క్యూజ్ మీ ఫర్ డూలింగ్ ఆల్ దిస్ ఇట్లా అన్నయ్యిందో. మావాడు మంచి మాటలు మాట్లాడతాడు, మంచి గొప్ప స్పీకర్ ఆయన, కానీ నేనేం చేస్తాను, నేను వెళ్ళలేను, నా పరిస్థితి అది. సో కనుక కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను, చెప్పాను అని. ఇంకేదైనా పాయింట్స్ ఉన్నాయని లెక్క పెట్టుకొని ముగించేస్తాను. క్వశ్చన్ డిస్కషన్ అన్నారు. క్వశ్చన్ గురించి అర్థం చేస్తున్నారు కొందరు, కానీ డిస్కషన్ మాత్రం లేదు. అది నా బాధ. సో డిస్కషన్ కూడా మీకు మాట్లాడే చట్టంలో ప్రధానమైన పార్ట్ కనుక మీరు డిస్కషన్ చట్టాన్ని కూడా, డిస్కషన్లో ఉన్న మీ బలాన్ని కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటూ, మీరు ఇంకా ఒక చిన్న ప్రాబ్లం, ఇప్పుడు మీడియా ఎట్లా తయారైపోయిందంటే, మీడియా అంటే మీరని కాదు, నేనని కాదు, ఈ టెక్నాలజీ వల్ల వినదలుచుకున్న వాళ్ళకే వినిపించే చట్టాలు వచ్చినాయి. చట్టాలు కాదు, వినదలుచుకున్న వాళ్ళకే వినిపించే టెక్నాలజీ వచ్చింది. అంటే ఏంటి, నేను ఒక 10 ఏదైనా వినంగానే అటువంటివే ఇంకా 20 వస్తాయి, ఇంకో 20 వస్తాయి. దాని ఏదో ఆగతార్యం ఏదో అంటారు, నాకు మాటలు దొరకవు. మరి అంటే ఏంటనంటూ మీకు ఎక్కడ దొరుకుతుంది, మీకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? క్వశ్చన్ చేసేది ఎక్కడ, మిమ్మల్ని అడిగేది ఎవరు? కనుక మీరు మిగతా లెక్కలు ఇవన్నీ నాకు చాలా ఆందోళనగా కనపడుతూ ఉంటుంది నాకు. కనుక మీరు మనం ఎవరు ఏమడిగినప్పటికీ ఈ దేశం గురించి రక్షణ అని మనకు ఎవరు ధర్మం అన్నారు కదా, ఎవరు ఇంతకుముందు ఒక మిత్రుడు ఇక్కడ మాట్లాడు, చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన ధర్మం న్యాయం గురించి మాట్లాడాడు. నేను గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఆయన వెళ్ళిపోయినాడు, మళ్ళీ మా మేడం కూడా వెళ్ళిపోయింది. ఇంపార్టెంట్ పాయింట్స్ వినకుండా, నేను కూడా చెప్పకుండా, నేను కూడా వినకుండా వెళ్ళిపోయారు. పోనీ పర్వాలేదు, నో ప్రాబ్లం. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ధర్మం న్యాయం అనేది ఈ రెండైతే ఉన్నాయో వాటి కోసం మీరు కష్టపడాల్సిన అవసరం ఉంది. అంత ఛాలెంజ్ లేని విషయం కాదది, చాలా హై ఛాలెంజ్ ఉన్న క్వశ్చన్ ఇది. హై చేంజ్ అనేది అవసరమైన విషయం ఉన్నది ఇప్పుడు. కనుక మీరు ఆ విధంగా ఆలోచించాలని, అటువంటి సంఘటితమైన ఒక చట్టాన్ని కాదు, సంఘటితమైన ఒక శక్తిని మీరు సేవలించుకోవాలి, తయారు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కొత్త విషయాలు చెప్పారు నిజంగా.